శివుడు తన శరీరానికి బూడిదని ఎందుకు రాసుకుంటాడో మీకు తెలుసా? ఒకసారి భూలోకంలో కొంతమంది మనుషులు ఒక పాడెను మోస్తూ శ్మశానానికి వెళ్తూ ఉండగా గుంపులో ఉన్న ప్రజలందరూ రామ్ నామ్ సత్యేహే అని నినాదాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడికి ఆ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు శివుడు, నా రాముడి పేరు ఎక్కడ్నించి వస్తుందా అని తన దివ్యదృష్టితో చూస్తాడు. అలా తన భక్తుడైన రాముడి పేరు వినగానే శివుడు ఉండలేకపోతాడు. వెంటనే ఒక సాధురూపంలోకి మారి రహస్యంగా ఆ శవయాత్ర గుంపులో కలిసిపోయి అందరితో పాటు రామ్ నామ్ సత్యహే అంటూ ముందుకు వెళ్తాడు. కాని శ్మశానంలో శవాన్ని చితిపైన పెట్టగానే అప్పటిదాకా వినిపించిన రామ్నామ సత్యహే నినాదాలన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. శివుడు ఆశ్చర్యపోతాడు. తీసుకొచ్చేటప్పుడు ఎంతో గట్టిగా రామనామాన్ని జపించారు. ఇప్పుడు చిన్న అరుపు కూడా లేదు అని శివుడు చాలా బాధపడతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన వ్యక్తిని ఆపి, అయ్యా, ఇంతకు ముందు వరకు భక్తితో రామనామాన్ని జపించారు కదా, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడుగుతాడు. దానికా వ్యక్తి నవ్వుతూ, శవం కాలిపోయింది కదా, ఇంకా ఎవరికోసం రామనామాన్ని జపించాలి, పనైపోయింది, బయల్దేరు అని అంటాడు. శవం కాలిపోయాక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. కాని శివుడు మాత్రం శ్మశానంలో ఒంటరిగా ఉండిపోయి కాలిపోతున్న ఆ చితి బూడిదను చూస్తూ, ఈ శవం వల్లే కదా నేనిక్కడిదాకా వచ్చాను. దీనివల్లే కదా నా రాముడి పేరు వినిపించింది. ఈ శవం నుండి మిగిలిన బూడిద చాలా పవిత్రమైనది అని ఆ భస్మాన్ని శరీరానికి రాసుకుంటాడు. ఆ రోజునుంచి శివుడు నిరంతరం భస్మాన్ని రాసుకోవడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే ఓం నమఃశివాయ అని కమెంట్ చేయండి. వేదం మ్యూజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.